ఇక్కడ నుంచి హైదరాబాద్ లో ఈవెంట్లు స్పెషల్ షోలు నిర్వహించాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇకపై మీరు పర్మిషన్ లేకుండా ఇలాంటి ఈవెంట్స్ హోస్ట్ చేసినా, అలర్ట్ గా లేకపోయినా కూడా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం లేదు. అసలు ఏం జరిగింది బ్రేక్స్ లో చూద్దాం. హైదరాబాద్ లో ఈవెంట్లు స్పెషల్ షోలపై ఆంక్షలు మరింత కఠినతరం కాబోతున్నాయి. ఇకపై అనుమతులు లేకుండా ఈవెంట్లు పెడితే క్రిమినల్ కేసులు ఖాయమంటున్నారు. ఫంక్షన్లకు కెపాసిటీకి మించి పాస్లు ఇచ్చినా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, సినిమా ప్రమోషన్లకు సెలబ్రిటీలు, విఐపీలు వస్తుంటే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి అంటున్నారు. ముందస్తు పర్మిషన్లు తీసుకోవాల్సిందేనని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్లాట ఘటన నేపథ్యంలో భద్రతకు మరింత ప్రాధాన్యమిస్తూ ఈ చర్యలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. ఇకపై ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోలకి అనుమతులు ఇవ్వబోమో అని స్పష్టం చేశారు. మా దగ్గరికి బెనిఫిట్ షో కానీ రాకండి. వచ్చిన సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా ఇక ముందు బెనిఫిట్ షోలు ఇచ్చేది లేదు. సినిమా హీరోలు పోవాలంటే మీరు సొంత భద్రత కోర్టుకు వెళ్ళి ప్రభుత్వ పరంగా భద్రత కావాలని చెప్పి అడిగితే మనీ పే చేసుకొని భద్రత కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయినా కానీ ఆ రాత్రిపూట పోయే అవసరం కూడా లేకుండే. ఎందుకంటే అమ్మాయి ఒక ప్రాణం పోయింది. ఒక మనిషి ప్రపంచంలో ఏది పోయినా వాపస్ తీసుకోవచ్చు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. మనిషి ప్రాణాన్ని ఎవరు తీసుకొస్తారు? దీని మీద ఇప్పటికీ వాళ్ళు నిర్మాత హీరో కానీ స్పందించి ఒక 25 లక్షలు ఎక్స్ట్రేషన్ ఇస్తే 1000 కోట్ల బడ్జెట్ 1000 కోట్లు 2000 కోట్లని పేపర్లో చూసుకొస్తున్నాం. ఒక 25 lakhs ఇవ్వాలని ప్రొడ్యూసర్ కూడా మా స్టాఫ్తో చెప్పిస్తాను. నేను పర్సనల్గా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది చాలా బాధాకరమైన విషయం. మీకు ఇక ముందు బెనిఫిట్ షోలు ఇచ్చేది ఉండదు. అన్నీ కూడా ఆలోచించి మా ఇండస్ట్రీ మా ఎఫ్డీసీ చైర్మన్ చెప్పి కూడా దాని పరంగా ఆదేశాలు ఇస్తాం. ప్రొడ్యూసర్తో మాట్లాడి ఆ కుటుంబానికి అలాగే ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ ఖర్చు కూడా